ఓయ్ పొగరు, ముందు ఆ ఏడు పాపం. నేను నీ రిషి సార్నే, కానీ ఈ నిజం నువ్వెక్కడ బయట పెట్టను అంటే మాత్రం నేను రంగాగా ఇక్కడ ఎందుకుంటున్నానో చెప్తాను, సరేనా అని చెప్పి ఇంకా రిషి అయితే చెప్తూ ఉంటాడు. అవును సార్, ఇంతకీ నా రిషి సార్ ఎలా ఉంటాడో మీ గురించి మీరే అడిగారు, ఎందుకు అలా అడిగారు? మీరు నా మీద ఎంత కేరింగ్గా ఉంటారో మీకు తెలీదా అని వస్తారు అడుగుతుంది. తెలుసులే మట్టి బుర్ర, నాకు తెలియక కాదు, పొగరు అంటూ ఉంటాడు. అనండి సార్, మీరు పొగరు అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇంతకీ మీరు ఎందుకు ఇక్కడ రంగాగా ఉంటున్నారు అనగానే అది ఇప్పుడైతే చెప్పను, అయినా కానీ పిచ్చి ముద్దులాగా అట్లా ఏడుస్తారు ఎవరైనా? ఆలోచించాలి, నా రిషి సార్ ఏ పరిస్థితుల్లో ఇంట్లో నుంచి రౌడీల నుంచి తప్పించుకొని ఇక్కడ రంగాగా ఉన్నాడు, ఎందుకున్నారని ఆలోచించాలి. అందరు అమ్మాయిలాగా నువ్వు ఉండవని నేను చాలాసార్లు చెప్పాను కదా, ఎందుకు మరి అలా బిహేవ్ చేస్తున్నావు? నీ రిషి ఎందుకు ఇక్కడ రంగాగా ఉంటున్నాడని నువ్వు అర్థం చేసుకోవద్దా అని ఇంకా రంగా చెప్తూ ఉంటాడు. ఎందుకుంటున్నారు సార్ అంటే, రంగాన్ని నేను చూపిస్తాను, రంగా అచ్చం నా పోలికతోనే ఉంటాడు, కానీ తను చదువుకోలేదు పెద్దగా, తను చదువుకోలేదు కాబట్టే తనకి లోకజ్ఞానం తెలీదు. ఆటో నడుపుకుంటూ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. నువ్వు చూసావు కదా సరోజ రంగా మరదలు. సరోజ వాళ్ళ నాన్నని చూసావుగా, ఆయన వడ్డీకి తిప్పే చక్రవడ్డీకి తిప్పే వ్యాపారి. సరోజ అని చిన్నప్పటి నుంచే రంగా ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే రంగా ఆ రోజు రౌడీల నుంచి నన్ను కాపాడి సేవ్ చేసి రంగా ప్రాణాలని ప్రాణంగా పెట్టాడు. రంగా ఇప్పుడు నా ఆధీనంలోనే సేఫ్టీగా ఉన్నాడు. రంగా తన నాయనమ్మకి ఏ కష్టం కలగకుండా చూసుకోమని నా దగ్గర మాట తీసుకున్నాడు. తను చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా తన నాయనమ్మ పెంచిందని, అలాంటిది ఇలాంటి పరిస్థితిలో తన నాయనమ్మ నన్ను చూస్తే తట్టుకోలేదని, మీరు అచ్చం నాలాగే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ ఇంటికి వెళ్లకుండా మా ఇంటికి వెళ్ళి రంగాగా అక్కడే ఉండాలని చెప్పడంతో నేను ఇక్కడ రంగాగా వచ్చాను అని రిషి చెప్తాడు. ఆ మాటకి వస్తారా రిషిని ఒక్కసారిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ రిషి సార్, ఐ లవ్ యూ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏయ్ ఆగు, ఏంటిది? ఎవరైనా చూస్తే? అందుకే నేను రిషిని అని చెప్పకూడదు అనుకున్నానంటే మళ్ళీ బోర్ నేడుస్తుంది. మళ్ళీ ఆ ఏడుపేంటి? ఒక పట్టాన్ని నువ్వు అర్థం కావు పొగరు అని చెప్పి రిషి అంటుంటాడు. అవును సార్, నేను ఒక పట్టాన్ని అర్థం కాను, ఎవరికి అర్థం కాను, మీకు అర్థం కాను, ఎవరికి అర్థం కాను. అదే మా జగతి మేడం ఉన్నట్టయితే నన్ను బాగా అర్థం చేసుకునేది. వసుధారా, నువ్వు ఈ కాలేజీకే క్యూను, ఈ కాలేజీకే టాపర్ అని నన్ను పొగిడేదంటే ఇప్పుడు నిన్ను పొగడాలా? సరే, ఇప్పుడు నేను నిజం చెప్పాను కదా, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ కాలేజీ పనులు చూడు. అక్కడ శైలేంద్ర అన్నయ్య ఎన్ని నాటకాలు ఆడుతున్నాడో ఏమో, కాలేజీ శైలేంద్ర అన్నయ్య ఎండీగా ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో ఏమో. ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పని చూడు, నేను ఇక్కడే ఉంటాను కొన్నాళ్ళు, రంగా తిరిగి వచ్చేదాకా రంగా ప్లేస్లోనే ఉంటాను, సరేనా అని చెప్పి వస్తారు నుదుటి మీద అమ్మ పెట్టి జాగ్రత్తగా వెళ్ళని పంపిస్తాడు. ఇది ఫ్రెండ్స్ రాబోయే కథలు ఇలా జరుగుతుంది. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.